అంతర్జాతీయ నౌకా పర్యాటకానికి విశాఖ ఒక మజిలీగా మారనుంది. విశాఖ పోర్టులో ఇప్పటికే 80 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ను ఇటీవలే కేంద్ర మంత్రి ప్రారంభించారు. టెర్మినల్ ప్రారంభం అనంతరం తొలి పర్యాటక నౌక కార్డేలియా 11 వందల మంది పర్యాటకులతో నేడు పోర్టుకు చేరుకోనుంది. ఇకపై విశాఖ, చెన్నై, పుదుచ్చేరిల మధ్య ఈ నౌక పర్యాటకుల కోసం నడవనుంది. దాదాపు 1800 మంది పర్యాటకులకు ఈ నౌకలో ప్రయాణించే అవకాశం ఉంది. 796 క్యాబిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు పర్యాటకులు నౌకలో ప్రయాణించేందుకు సుమారు 50,000 నుంచి 1,90,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు తగ్గింపు ఛార్జీ ఉంటుంది. స్టేట్ రూమ్, ఓషన్ వ్యూ క్యాబిన్లు, బాల్కనీ క్యాబిన్, సూట్లు, ఒక చైర్మన్ సూట్ ఈ నౌకలో అందుబాటులో ఉంటాయి. నౌకా పర్యాటకానికి సీఎం చంద్రబాబు అమరావతి నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పర్యాటక నౌకలు విశాఖకు వచ్చేందుకు దీనిని ఒక ఆరంభంగా భావిస్తున్నారు.